వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకు చెందినటువంటి నర్సంపేట అనే నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ నర్సంపేటలో మనతోని ఒక ప్రముఖ వైద్యులు అర్షనపల్లి మోహన్ రావు వినోద గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ ఒక ప్రముఖ వైద్యులు కాకుండానే ఒక సోషల్ సర్వీస్ రంగంలో ముందంజలో ఉన్నటువంటి మోహన్ రావు గారు ఏం చెప్పబోతున్నారు. ఎందుకంటే అనాథాశ్రమం అని చెప్పేసి చెప్పొద్దు. యాక్చువల్లీ ఇక్కడ సంజీవని ఆశ్రమం అని చెప్పేసి ఇక్కడ అనాథ పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి అంటే జాబ్ వచ్చేంత వరకు టోటల్ అకామిడేషన్ని ఫ్రీగా కల్పిస్తూ ఉన్నారు. ఎందుకని చేస్తూ ఉన్నారు? ఎట్లాంటి సంఘటనలు మోహన్ రావు గారికి ప్రభావితం చేయడం జరిగింది? ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. మొదటగా బీబీఆర్ టీవీ యాజమాన్యానికి ఈ ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు. అలానే మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైట్ సార్, నేను వరంగల్లో తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు కంప్లీట్గా అంటే అనాథ పిల్లలకి తీసుకొని కంప్లీట్గా అకామిడేషన్ విత్ ఫ్రీ అని చెప్పేసి విన్నాము. వాస్తవానికి ఇదంతా మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? స్ట్రైట్గా అడుగుతా ఉన్నాను. ఇది యాక్చువల్గా తల్లిదండ్రులు ఉండి చదువుకోవడానికి ఈ రోజులలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో వచ్చి చదువులేని పరిస్థితుల్లో చాలామంది డైలీ లేబర్ కానీ లేకపోతే తల్లిదండ్రులు లేని పిల్లలు కాస్త సొసైటీలో ఒక బ్యాడ్ ఎలిమెంట్స్ లాగా తయారయ్యే సిచ్యువేషన్లో నాకు నేనుగా చిన్నప్పటి నుంచి కూడా నేను చదువు గురించి చాలా కష్టపడి చదువుకున్నామని. సో చదువు యొక్క విలువ తెలుసు నాకు. చదువుకుంటే సొసైటీలో మనం ఎట్లా రాణించవచ్చు, చదువు ఉంటే అన్నిటికీ ఒక ఎదగడానికి ఒక మార్గం ఉంటుంది. కాబట్టి అటువంటి పిల్లలను నా వంతుగా నేను కొంత సేవ చేయాలనే ఉద్దేశంగా నర్సంపేటలో 2007లో ఈ ఆశ్రమం కొంతమంది నా మిత్రులతోటి ఈ ఆశ్రమం స్థాపించబడింది. దీనికి డాక్టర్ గోపాల్ రెడ్డి గారని మా మిత్రుడు ఒక 2 ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది. దాంట్లో మా కొంతమంది మిత్రులతో కలిసి నేను ఒక ట్రస్ట్ ఫామ్ చేయడం జరిగింది. ఆ ట్రస్ట్లో పర్మనెంట్ బిల్డింగ్ కట్టి తర్వాత అన్ని ఫెసిలిటీస్ తోటి కూడా అట్లా అంటే తల్లిదండ్రులు లేని పిల్లలకు ఏదో మామూలుగా షెడ్లో పెట్టి చదివేయడం కాకుండా వాళ్ళకి అన్ని రకాల వసతులు ఇస్తూ వాళ్ళకి మంచి భోజన సౌకర్యాలు కల్పించి వాళ్ళు మంచి ఉన్నత విద్యను చేయించాలన్న ఉద్దేశంతో ఈ ఆశ్రమం స్థాపించబడింది. ఓకే మేడం, మీరు చెప్పండి. ఇప్పుడు అనాథ పిల్లలంటే వాళ్ళకి తల్లి తండ్రి లేని లోటును కూడా తీర్చాలి. అంటే ఒక ఆకలే కాదు, యాక్చువల్లీ తల్లి తండ్రి ఆ లోటును కూడా తెలియకుండా పెంచాలి యాక్చువల్లీ. సో మీరు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారా? మరి ఫస్ట్గా బీవీఆర్ యాజమాన్యానికి మా కృతజ్ఞతలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము 2006లో స్టార్ట్ చేసాము. ఇది 7 అకాడమిక్ ఇయర్ 7 నుంచి పిల్లలను తీసుకున్నాము. నాకు ఎక్కువ ఏంటంటే ఆడపిల్లలు, ఈ ఆడపిల్లలకు తల్లి లేకుంటే ఎంత కష్టము ఉంటుందనేది నాకు తెలుసు. అందుకని ఆడపిల్లలకు లేకుంటే ఈ సమాజంలో ఆడపిల్లలు చెడిపోతారని ఆ ఆడపిల్లల కోసం సేవ చేయాలని ఒక తల్లిగా నా బాధ్యతగా తీసుకుని ఒక తల్లి చేసే బాధ్యతలన్నీ వాళ్ళ వెన్నంటూ ఉండి వాళ్ళని స్కూల్కి పోయే వరకు, స్కూల్ నుంచి వచ్చే వరకు ఉండి ఒక తల్లి చేసే బాధ్యతలన్నీ ఆడపిల్లకు ఎంతో తల్లి అవసరం ఉంటుంది. తండ్రి ఉన్నా తల్లి అవసరం చాలా ఉంటుంది. కాబట్టి ఆ తల్లి చేసే పనులన్నీ ఇంత ముందుండి చేసి వాళ్ళకు ఒక తల్లిలాగా చేయుతనివ్వాలని నేను మా పిల్లలకు సేవ చేస్తున్నాను. ఓకే సార్, అక్కడ ఫెసిలిటీస్ పరంగా అన్నీ ఉన్నాయని చెప్పేసి అన్నారు మీరు. అక్కడ వంట మనుషులు కావచ్చు, లేకుంటే వార్డెన్ కావచ్చు, లేకుంటే పని మనుషులు అంటే ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉందా, లేకుంటే ఎవరికి వాళ్ళే పనులు చేసుకోవాలా? అక్కడ పిల్లలే చేసుకోవాలా పనులు? వాళ్ళకు తల్లి ఒక వంట మనిషి, ఒక వాచ్మెన్ ఉంటాడు, వంట మనిషికి ఒక అసిస్టెంట్ వంట మనిషి కూడా ఉంటుంది. తర్వాత ఒక వార్డెను, తర్వాత వార్డెన్ మిస్సెస్ మ్యాటర్న్గా వాళ్ళిద్దరు కూడా అక్కడ 24 గంటలు ఉండి సేవ చేయడం జరుగుతున్నది. ఇలా కాకుండా మేము రోజు సాయంత్రం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు రోజు 2 గంటలు కూడా వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ప్రైవేట్ టీచర్స్ కూడా పెట్టాం. ఓకే సరే, జాబ్ తెచ్చుకున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి విన్నాము. అంటే మీ ఆశ్రమంలోనే ఉంటూ చదువుకుంటూ ఇప్పుడు జాబ్స్ ఉద్యోగ రంగంలో కూడా స్థిరపడ్డారని చెప్పేసి తెలుసుకున్నాము. ఎంతమంది ఉద్యోగ రంగంలో స్థిరపడ్డారు?
ఇప్పుడు మేము 2007లో పెట్టిన ఫస్ట్ బ్యాచ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు అమ్మాయిలు మా దగ్గర నుండి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాదాపు ఒక 6 మాసాల నుంచి కూడా వాళ్ళు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఇంకా కొంతమంది పిల్లలు ఇప్పుడు ఒక 5 మంది పాలిటెక్నిక్ చేస్తున్నారు అమ్మాయిలే. తర్వాత ఒక అబ్బాయి ఇంజనీరింగ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చిండు, ఒక అమ్మాయి నర్సింగ్ చేస్తుంది, ఒక అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నది, ఒక అమ్మాయి ఇప్పుడు బీటెక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చింది ఇప్పుడు. సో వీళ్ళంతా కూడా పర్టికులర్లీ నేను ఎక్కువ ఇప్పుడు ఇంతమంది దాదాపు మా దగ్గర 50 మంది పిల్లలు మొదటి నుంచి ఉండి కూడా దాంట్లో ఎక్కువ మగపిల్లల కంటే ఎక్కువ ఆడపిల్లలే మంచిగా చదవడం జరుగుతుంది. అందుకొరకే వాళ్ళు ఎంత చదివితే అంత దూరం చదివాలనే ఉద్దేశంతో వాళ్ళకి చేస్తూ ఇప్పటివరకు సక్సెస్ అయిన పిల్లలు మాత్రం ఇప్పుడు 3 జాబ్ చేస్తున్నారు. ఒక అమ్మాయి డిగ్రీ అయిపోయి అమ్మాయి కూడా జాబ్ చేస్తూ ఉన్నది. ఒక అబ్బాయి మా దగ్గర 10th వరకు చదివి తర్వాత ఐఐటి చెన్నైలో ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్కి వచ్చిండు. ఒక అబ్బాయి మా దగ్గర 10th చదివిన తర్వాత వాడు IIIT బాసర్లో డిగ్రీ చేసిండు. తర్వాత ఆర్ఈసీలో ఎంటెక్ చేసి ఈ మధ్యనే నేవీలో వాడికి జాబ్ వస్తే జాబ్లో స్థిరపడ్డాడు. ఓకే సార్, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, విత్ యువర్ పర్మిషన్ అడగొచ్చా సార్? అడగండి. మీకు ఇప్పుడు ఏజ్ రీత్యా 70+ ఉండాలి నాకు తెలిసి, అయితే అంతేనా? నేను 74 ఇప్పుడు. ఓకే సార్, ఇక్కడ మీ తదనంతరం ఈ ఆశ్రమాన్ని ఎవరు చూసుకుంటారు? ప్రతిసారి మీరే ఉంటారని కూడా గ్యారెంటీ లేదు, మనం మనుషులము. ఈ క్వశ్చన్ మిమ్మల్ని పర్మిషన్ తీసుకుని అడుగుతా ఉన్నాను. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, డెఫినెట్గా నా తర్వాత సక్సెస్ ఎవరో ఒక దాత వచ్చి డెఫినెట్గా టేక్ ఓవర్ చేస్తారు, బాగా నడిపిస్తారని చెప్పి ఆశతోటి అయితే దాన్ని నడపడం జరుగుతుంది. అలా కాకుండా మా ట్రస్ట్లో కూడా మిగతా మెంబర్స్ ఎవరు ఉన్నారు, సరే వారు ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ నుండి వచ్చి చేస్తా అంటే మాత్రం చేయడానికి అన్ని రకాల ఆస్కారం ఉంది. తర్వాత ఈ ఆశ్రమం ఏదైతుందో మరి రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ మాది. మా ఆశ్రమం స్టార్ట్ చేసినప్పుడు కూడా మేము గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని తర్వాత సిడబ్ల్యూసి అని ఒక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని వరంగల్లో ఉంటుంది, వాళ్ళ ద్వారానే మా దగ్గరికి పిల్లలు రావడం జరుగుతుంది. అయితే దీనికి రిజిస్ట్రేషన్ కూడా ఎట్లా అంటే మాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కమిషనర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తారు ఇది నడపడానికి. సో వాళ్ళ పర్మిషన్ తోటే ఇది నడపడం జరుగుతుంది. ఎందుకంటే మన పర్మిషన్ లేకుండా నడిపితే అది ఇల్లీగల్ అవుతుంది కాబట్టి మేము మొదటి నుంచి కూడా మాకు పర్మిషన్ అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన అన్ని రికార్డ్స్ కూడా మేము అన్ని మెయింటైన్ జరుగుతుంది. ఓన్లీ మీరు ఈ వరంగల్ జిల్లాకి చెందినటువంటి పిల్లల్ని మాత్రమే తీసుకుంటారని చెప్పేసి వినికిడి, అంటే వేరే జిల్లాకు చెందినటువంటి పిల్లల్ని ఎందుకని తీసుకోరు మరి? యాక్చువల్గా మా దగ్గర వేరే జిల్లా పిల్లలు కూడా ఇంతకుముందు ఉండేది. ఈ మధ్య గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏ డిస్ట్రిక్ట్ పిల్లలు ఆ డిస్ట్రిక్ట్లో ఉండాలి ఒక రెస్ట్రిక్షన్ పెట్టింది. కాబట్టి ఇప్పుడున్న పిల్లలు మాత్రం 38 మంది పిల్లలు ఇప్పుడు మన వరంగల్ డిస్ట్రిక్ట్ వాళ్ళే ఉన్నారు. దీంట్లో కూడా కంప్లీట్ తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు, కొంతమంది సింగిల్ పేరెంట్ తోటి ఉన్నారు. సింగిల్ పేరెంట్ అయినా కూడా అంటే నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ అనమాట. అట్లా కాకుండా మేము కొంతమంది పూర్ చిల్డ్రన్ కూడా వాళ్ళకి చదివిస్తాం, అంటే చదువులో మంచిగా ఉండి చదవలేని పరిస్థితి ఉంటే అటువంటి వాళ్ళకి కూడా నేను సాయం చేస్తున్నాను. ఓకే మేడం, మీరు చెప్పండి, ఇయర్లీ ఎంత ఖర్చు అవుతుంది మేడం పిల్లల కోసం? సంవత్సరానికి అప్రాక్సిమేట్లీ ఎంత ఖర్చు అవుతుంది? ఇయర్లీ 20 lakhs ఖర్చు అవుతుంది పిల్లలకి. ఇక్కడ ఉండే వాళ్ళకి వసతి, భోజనాలు, స్కూలు వస్తువులన్నీ, బయట ఉండే పిల్లలకు కూడా వాళ్ళకి హాస్టల్ పెట్టి చదివిస్తాం కాబట్టి ఆ ఖర్చు ఈ ఖర్చు అంతా కలిపి సంవత్సరానికి ఒక 20 లక్షలు ఖర్చు అవుతుంది. ఓకే, వాళ్ళకి పండగ రోజున కొత్త డ్రెస్సెస్ కానీ మంచి ఫుడ్ లాంటిది ఏమైనా ఉంటుంది ఇట్లాంటిది? స్పెషల్గా పండగలకు స్పెషల్గా కొత్త బట్టలు తెప్పిస్తాం, స్పెషల్ భోజనం చేయిస్తాం. మామూలు కూడా రోజు కూడా అన్ని రకాల భోజనం, వాళ్ళకు ఈ న్యూట్రిషన్స్ ఉండే ఫుడ్ పెడతాం పిల్లలందరికీ. రాగి జావ, అన్ని టిఫిన్లు, మినపప్పుతో చేసినవి అవన్నీ పెట్టి రోజు స్నాక్స్ ఇస్తాం పిల్లలకి. ఈవినింగ్ ఫ్రూట్స్, స్నాక్స్ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే అవి ఇస్తాం. మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, అన్ని రకాలుగా వాళ్ళకి అందే అంతా ఇస్తాం పిల్లలకి. ఓకే మేడం, ఇట్లా సంవత్సరానికి ఇంచుమించుగా 20 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇదంతా చేస్తూ ఉన్నారు మీరు. ఇంచుమించుగా 20 లక్షలు ఎందుకు ఖర్చు చేసుకుంటున్నారు, ఇదంతా అవసరమా అని చెప్పేసి ఎవరైనా అన్నారా మిమ్మల్ని? ఈ రకంగా అంటారు.
మీకు ఈ వయసులో ఇప్పుడు అవసరమా ఇంత కష్టపడి పిల్లల కోసం, మీరు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా, యాత్రలు పోవచ్చు అని అంటారు. కానీ మా ఇద్దరికి ఎట్లుంటుందంటే మనం ఎంజాయ్ చేయడం కాదు, ఆ తల్లిదండ్రులు లేని పిల్లలు, సపోర్ట్ లేని పిల్లలకు సపోర్ట్ చేయాలని మా ఇద్దరి కోరిక. ఎవరైనా అడిగితే కూడా అదే చెప్తాం మేము. రైట్. సార్ మీరు చెప్పండి, యాక్చువల్లీ ఈ సంజీవని ఆశ్రమం, ఈ ఆశ్రమం ద్వారా మీరేం నేర్చుకున్నారు? సంజీవని ద్వారా ఈ ఆశ్రమం పెట్టడమే యాక్చువల్గా ఒక సేవ చేద్దామనే ఉద్దేశంతో, సొసైటీలో నా వంతు కర్తవ్యం నేను చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అంటే దీంట్లో ఎవరో మనం ఒక క్రెడిబిలిటీ కొరకు చేసేది కాదు, మనస్ఫూర్తిగా సేవ చేయాలనే ఉద్దేశంగానే ఇంత వయసు వచ్చినా కూడా ఈ సేవ చేయడానికి ముందున్న లాస్ట్ మినిట్ వరకు కూడా నేను ఈ సేవ చేస్తానని చెప్పి భావిస్తున్నాను. రైట్. సార్ యాక్చువల్లీ మీ ప్రాక్టీస్ యాజ్ ఏ డాక్టర్గా 49 ఇయర్స్ మీరు మీ జర్నీ 49 ఇయర్స్ యాజ్ ఏ డాక్టర్గా మీ జర్నీ చెప్పండి సార్. యాక్చువల్గా నేను 1975లో నర్సంపేటలో ప్రాక్టీస్ పెట్టిన. ఫస్ట్ నా ఎంబీబీఎస్ అయిపోగానే అప్పుడు నర్సంపేట ఒక చిన్న విలేజ్ లాగా ఉండేది, అప్పుడు తాలూకా హెడ్ క్వార్టర్స్ అయినా కూడా. అప్పుడు మేము 3 డాక్టర్లు ఉండేది నర్సంపేటలో. ఆ 3 డాక్టర్లు నా తర్వాత 2 సీనియర్స్ ఉంటే వాళ్ళ తర్వాత తదనంతరం నేను, నా తర్వాత ఇంకా కొంతమంది డాక్టర్స్ కూడా రావడం జరిగింది. కానీ నేను మొదటి నుంచి కూడా ₹2 వైద్యంతో స్టార్ట్ చేసింది. 2 రూపీస్తో కంప్లీట్ డిస్పెన్సరీ. ఎందుకంటే అప్పుడు పైసలు, మందులు రాస్తే పైసలు కొనే పరిస్థితి లేదు చాలామందికి. సో అట్లాంటి టైంలోనే నేను సేవ చేయాలని మొదటి నుంచి కూడా ఆ ఉద్దేశంతో ₹2, తర్వాత 2.5, తర్వాత 3, 5 ఇంజక్షన్ చేయడం, ట్యాబ్లెట్స్ చేయడం, అవసరమైతే పిల్లలు అంటే ఇళ్ళకి పోయి కూడా నేను సేవ చేసేవాడిని. సో అట్లా చేస్తూ నా జర్నీలో ఎంతోమంది ప్రజలకు నేను సేవ చేసిన, నా తృప్తి కొరకు చేసిన. అది ఏదో క్రెడిబిలిటీ కూడా కాదు. చేస్తూ నేను మా విలేజ్లో ఒక శ్మశాన వాటిక ఉండాలని చెప్పి ఒక శ్మశాన వాటిక ఏర్పాటు చేసిన. నేను ఇది చేయాలనే ఉద్దేశంగా మా ఆశ్రమం పెట్టిన తర్వాత నర్సంపేటలో మొట్టమొదటిసారిగా ఒక వెహికల్ ప్రొవైడ్ చేసిన. ఏంటి, ఇంటి నుంచి డెడ్ బాడీని తీసుకుపోవడానికి. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్లో నేను చూశాను అనమాట. డెడ్ బాడీని తీసుకుపోవడానికి, ఎత్తుకోవడానికి ఎవరు అంటే ఎవరు ముందుకు వస్తలేకపోతే ఇటువంటి టైంలో కనీసం ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు మొట్టమొదటిగా దాదాపు ఒక 15-16 సంవత్సరాల క్రితం నేను ఆ వెహికల్ తీసుకోవడం జరిగింది. దాంతో ఇంటికి ఫ్రీ సదుపాయం కల్పించాను సర్వీస్. 75 నుంచి కూడా ఇప్పటి వరకు ఇంకా నేను ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటా, ఇంకా సేవ చేస్తూనే ఉంటాను. నా వంతుగా ఎవరికి ఏ సాయం కావాలన్నా కూడా నా వంతు నుంచి సాయం, మెడికల్గా సాయం చేస్తున్నాను, పర్సనల్గా కూడా సాయం చేస్తున్నాను. ఇంకా ఇది ఆర్థిక సాయం కానీ అంటే మనోధైర్యం కొరకు కానీ సలహాలు ఇవ్వడానికి కానీ దేనికైనా కూడా 24 గంటలు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఇదే పనిలో ఉన్నాను నేను. నాకు సేవ చేయడమే నా యొక్క జీవిత లక్ష్యం. ఓకే. కానీ సార్ ఎట్లాంటి సంఘటనలు మిమ్మల్ని ప్రభావితం చేయగలిగింది? అంటే ఈ రకంగా సేవలు చేయాలి పిల్లలకి కంప్లీట్గా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి ఎట్లాంటి సంఘటనలు మిమ్మల్ని ప్రభావితం చేయగలిగింది? ఇలా నేను చదువుకున్నప్పుడు మాది ఒక పెద్ద ఫ్యామిలీ, ఉమ్మడి ఫ్యామిలీ. ఆస్తులు ఉండే కానీ డబ్బులు ఏమి వచ్చేది కాకుండే. నేను చదువుకున్నప్పుడు కూడా చాలా కష్టపడి చదువుకున్నాను కాబట్టి ఆ కష్టం యొక్క విలువ తెలుసు, మనీ యొక్క వాల్యూ తెలుసు కాబట్టి నేను సరే కష్టపడ్డాను, ప్రాక్టీస్ పెట్టాను. నాకు నేను బ్రతుకుతూ కూడా అప్పటి నుండి కూడా కొంత సేవ చేయాలి జనాలకు. అంటే డబ్బులు ఉండి మేము ప్రాపర్టీస్ ఉండి మేము అంటే సొసైటీలో మేము ఒక మంచి పొజిషన్లో ఎదగలేదు కాబట్టి ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి నా వంతుగా నిజంగానే ఇట్లాంటి కష్టంగా ఉన్నది ఎంతోమందికి నేను సేవ చేయాలి. నేను తిని సంతోషంగా ఉండి కాదు, జనం అంతా సంతోషంగా ఉండి వాళ్ళని చూసి సంతోషపడాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే మేడం, మీరు చెప్పండి, ఈ రకంగా సేవా దృక్పథంతో మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో యాక్చువల్లీ సొసైటీకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సొసైటీకి ఇప్పుడు మా హస్బెండ్కు ఇట్లా చేయాలని వచ్చింది. దానికి నా వంతు సహాయంగా నేను తనకు వెన్నుండి సహాయం చేయాలని చేస్తున్నా. అట్లనే ప్రతి ఒక్కరు ఇట్లా ఎంతో మన సమాజానికి సేవ చేస్తూ ఇట్లాంటి పిల్లలే కాదు ఇంక ఏ రకమైన సేవ చేయాలని నేను కూడా ఉన్నంతసేపు సేవ చేస్తా. అందరికి చేయాలి, మన దేశానికి ఏదన్నా మన వంతు సాయం చేయాలని నేను కోరుకుంటున్నా. రైట్ సార్, ఇక్కడ
అంటే సంజీవని ఆశ్రమం ద్వారా ఎవరైతే పిల్లలు బయటికి వెళ్తా ఉన్నారో వాళ్ళు అత్యున్నతమైనటువంటి హోదాని అధిరోహిస్తూ ఉన్నారా మరి? ప్రస్తుతానికైతే ఒక 4 అమ్మాయిలు జాబ్లో సెటిల్ అయిపోయారు. సరే ఇప్పుడే జాబ్లో సెటిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళంతా సాఫ్ట్వేర్ అమ్మాయిలు వాళ్ళు. సరే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంకా కష్టపడి ఇంకా పైకి వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అయితే మేము చదివించిన వాళ్ళు కూడా వాళ్ళు సెటిల్ అయిన తర్వాత వాళ్ళు నాకు కాదు సొసైటీకి వాళ్ళ వంతు కూడా సాయం చేస్తారు. అటువంటి వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, పిల్లల్ని ఓన్లీ సంజీవని ఆశ్రమంలోనే కాకుండా బయటికి ఏమన్నా తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉంటారా మీరు? అంటే మంత్లీ వైజ్గా కావచ్చు, లేకుంటే ఇట్లా 6 monthsకి ఒకసారి కావచ్చు, ఇట్లా టూర్ లాంటిది ఏమైనా ఉంటుందా? జనరల్గా వాళ్ళకు హాలిడేస్లలో ఈ దగ్గర ప్లేస్లలో అంటే పాకాలు కానీ లక్నవరం రామప్ప లక్నవరం కానీ వరంగల్ తీసుకుపోతే ఈ ఫోర్ట్ వరంగల్ తర్వాత ఆ పార్కు టెంపుల్స్ అవి కూడా 6 monthsకి ఒకసారి చెప్తే హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఒకసారి ప్రతి సంవత్సరం ఒక 2 ట్రిప్పులు తీసుకుపోయి చూపెట్టడం జరుగుతుంది. ఓకే, సరే ఈ అనాథాశ్రమం కన్నా ముందు మీరు వృద్ధాశ్రమం కూడా నడిపిలని చెప్పేసి కొంత వినికిడి. యాక్చువల్లీ ఆ వృద్ధాశ్రమం అనేది ఇప్పుడు ఉందా లేదా? ఇప్పుడు యాక్చువల్గా వృద్ధాశ్రమం అనేది దీన్ని స్టార్ట్ చేసే కంటే ముందు ఒక 3 సంవత్సరాలు దాన్ని కూడా నడపడం జరిగింది. నర్సంపేటలో యాక్చువల్ ఒక రిక్రియేషన్ క్లబ్ కూడా ఒకటి నేను క్రియేట్ చేసినాను. అది కూడా ఇప్పుడు 1978లో చేసిన తర్వాత అది కొద్ది రోజుల తర్వాత మంచిగానే దానికి ఒక బిల్డింగ్ కొన్ని ఫెసిలిటీస్ అన్ని చేసినాను. దాంట్లో ఎందుకంటే నేను డైలీ ప్రాక్టీస్లో చూసేది చాలామంది ముసలోళ్ళు వచ్చి అయ్యా మా కొడుకు నన్ను చూసుకోవడం లేదు, లేకపోతే నా బిడ్డ నన్ను చూసుకోవడం లేదు, మేము చాలా ఇబ్బందిగా ఉన్నామని అట్లా చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులు చెప్పేది. సో అట్లాంటి వాళ్ళకు కొంత సేవ చేయాలి అనే ఉద్దేశంగా తల్లిదండ్రులు ఉండి అంటే పిల్లలు ఉండి కూడా వాళ్ళకు ఎవరికైతే ఆశ్రమం సరిగ్గా జరుగుతుందో అటువంటి వాళ్ళకు చేయాలని ఒక 3 years నడిపినాను. కానీ దాంట్లో ఏంటంటే ఓల్డ్ ఏజ్లో కాబట్టి ఎన్నో వైద్యపరంగా వాళ్ళకు కొన్ని ఇబ్బందులు కలిగేది. సో వాటికి మనం ప్రాపర్ నర్సింగ్ కేర్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నాం కాబట్టి అది పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం బాగుండదని చెప్పి మరి తీసేసి పిల్లలకు అంటే ఇది వెలిగే జ్యోతి, ఇట్లాంటి పిల్లలకు కనుక లైఫ్ ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కొంతమంది మా మిత్రుల సలహాలు వారి యొక్క సహకారంతో ఈ ఆశ్రమం స్టార్ట్ చేసి ఈ ప్రస్తుతం కంటిన్యూ చేస్తున్నది. ఓకే సార్, మనుషులు అన్నాక జ్వరం కావచ్చు, జలుబు కావచ్చు, ఇట్లా రకరకాల జబ్బులు అనేటువంటివి వస్తూ ఉంటాయి జనరల్ అయితే. ఇప్పుడు మీ పిల్లలకి వచ్చినప్పుడు ఓన్లీ మీ హాస్పిటల్కే వస్తారా, లేకుంటే వేరే హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారా? జనరల్గా నాతో అయ్యే వైద్యం మొత్తం నేనే చేసుకుంటాను. సో నాకంటే ఒకవేళ నాకు తెలియని ఏముంది ఇంకా ఏమైనా ఇబ్బంది కనుక ఉంటే మా ఫ్రెండ్స్ చాలామంది పీడియాట్రిషియన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి చూపెట్టడం జరుగుతుంది. అవసరమైతే కొన్ని పరిస్థితులలో హాస్పిటల్స్ అడ్మిట్ చేసి కూడా మా వాచ్మెన్ అక్కడ పెట్టి సేవ చేయడం జరుగుతుంది. ఓకే మేడం, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇక మీ మనసులోని మాట. ఆ మనసులోని మాట ఈ పిల్లలందరికీ ఇలాగే మన గవర్నమెంట్ కూడా మంచిగా చూసి చేయాలని మేము కూడా ఉన్నంతసేపు ఆ పిల్లలందరికీ ఎంతో సేవ చేస్తున్నాం. కానీ ఇట్లాంటి పిల్లలు గవర్నమెంట్ కూడా చూసి వాళ్ళని కూడా హక్కున చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన వంతు సాయంగా ఇస్తే ఇంకా మేము ఎంతో చేయగలుగుతాం ఆ పిల్లలకి. ఓకే మేడం, సార్ మీరు చెప్పండి, యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సహాయ సహకారాలు అందట్లేవా మీకు? యాక్చువల్ అయితే నేను గవర్నమెంట్ నుంచి సలహాలు అంటే డబ్బులు ఏదో వస్తుంది వాళ్ళతో నేను తీసుకునే ప్రాఫిట్ చేసేది అనుకొని పెట్టిన సంస్థ అది. గవర్నమెంట్ నుంచి యాక్చువల్గా ఏం ₹1 కూడా వాళ్ళతో నేను ఆశించడం లేదు, వాళ్ళు ఇవ్వరు కూడా. దానికంటే నేను ఏమంటానంటే గవర్నమెంట్ ఒక నామ్స్ ప్రకారం నడపాలి. వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారం వాళ్ళు ప్రతిసారి రావడం జరుగుతుంది, ప్రతిసారి ఇన్స్పెక్షన్స్ అవుతుంటాయి. హైజీన్ తర్వాత వాళ్ళ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్నీ కూడా వాళ్ళ సూపర్విజన్లోనే ఇవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళతో నేను డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. నాకు నేను చేసే దానికి ఉంది, నా మిత్రులు చాలామంది, మా బంధువులు చాలామంది అట్లా కొంతమంది బాగా నడుస్తుంది కదా అని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా కొంతమంది డబ్బులు ఇవ్వడం వచ్చి దీనికి నాకు బాగా ఇన్కమ్ ట్యాక్స్ నేను ట్యాక్స్ ఫైల్ చేస్తాను, దాంట్లో వచ్చిన ఆదాయం అంతా కూడా వాళ్ళకి చూపెట్టడం జరుగుతుంది. దీని మీద ఏమైనా ట్యాక్స్ వస్తే ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. సో ఎవరైనా డొనేషన్ కనుక ఇచ్చేది ఉంటే వాళ్ళకి 80G కింద కూడా వాళ్ళకు కొంత 50% కన్సెషన్ కూడా ఉంది. అలాంటి పర్మిషన్ కూడా నాకు ఉంది.
ఎవరైనా ఎన్ఆర్ఐస్ కనుక డొనేట్ చేయదలుచుకున్నా కూడా నాకు ఎఫ్సిఆర్ఏ పర్మిషన్ ఉంది. కాకపోతే ఎనీ డోనర్ అయినా ఒక డొనేషన్ కనుక చేస్తే మరి కంపల్సరీ వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్ కానీ ఉంటేనే నేను ఆ డబ్బులు తీసుకుంటాను, లేకపోతే తీసుకోను. ఓకే, మీ అడ్రస్ చెప్పండి, మీ ఆశ్రమం అడ్రస్ కంప్లీట్గా చెప్పండి. ఇక్కడ విత్ మొబైల్ నెంబర్ ఉందా? దానికి ఆశ్రమానికి ఏమైనా మొబైల్ నెంబర్ ఉంటుందా? టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది? దానికి యాక్చువల్ మా ఆశ్రమం నర్సంపేటలో అంగడి అని ఒక ఏరియా ఉంది. అంగడిలో ఒక కాలువ వస్తుంది. కాలువ అవుతున్న తర్వాత ఒక 2 acres ఆఫ్ ల్యాండ్లో అది అంగడి సంజీవని ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మామూలుగా మొబైల్ నెంబర్ అంటే 8886066698 దాని అఫీషియల్ ఫోన్ నెంబర్. అది కాకుండా ఎప్పుడు కూడా నా పర్సనల్ నెంబర్తో చాలామంది కాల్ చేస్తుంటారు. అది 98855577 ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? మీ మనసులోని మాట కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాట్ ఎవర్. నేనంటే ఈ ఆశ్రమం స్టార్ట్ చేసినాను, కానీ నా జీవిత లక్ష్యం తర్వాత సొసైటీని నేను కోరేది కూడా ఒకటే. మనం అంతా కూడా బ్రతకాలి, మనతో పాటు సొసైటీ బ్రతకాలి. సో మన వంతు సాయం, డబ్బులు ఉన్న వాళ్ళే కాదు, మనసు ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఈ నర్సంపేటే కాకుండా దేశంలో ఎక్కడైనా కూడా వాళ్ళకి తోసినంత ఎంతో కొంత సాయం చేసి సొసైటీని ఆదుకోవాలని చెప్పి, ఇటువంటి సొసైటీకి ఇటువంటి వాళ్ళు చాలా సహాయ సహకారాలు ఉంటాయి. అన్నీ కూడా మన గవర్నమెంట్ ఏదో చేస్తుంది, గవర్నమెంట్ అన్నీ చేయాలని లేదు. సొసైటీలో డబ్బులు ఉన్న వాళ్ళంతా ఉన్నారు. అందరూ కూడా ముందుకు వచ్చి కనుక ఎవరి విలేజ్ కానీ ఊరు తర్వాత పట్టణం కానీ వాళ్ళు కనుక డెవలప్ చేసుకునేది అంటే ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది. భారతదేశం మొత్తం నెంబర్ 1 కావాలని చెప్పి నాకు కోరిక. సో రైట్, ఇందాక ఇంటర్వ్యూలో అర్షనపల్లి మోహన్ రావు గారు అలాగే వినోద గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ సంజీవని ఆశ్రమంలో 4గురికి జాబ్ వచ్చాయని చెప్పేసి ఇప్పుడు మనతోనే ఉన్నారు, 3 ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసి హైదరాబాద్లో, అన్ఫార్చునేట్లీ ఇక్కడికి రానటువంటి పరిస్థితి. సో చూద్దాం 3 ఎప్పటి నుంచి ఉన్నారు, ఏ ఇయర్లో జాబ్ వచ్చింది, ఎక్కడొచ్చింది, ప్రజెంట్ ఏం చేస్తూ ఉన్నారు. నమస్తే అమ్మా, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడికి నేను 2012లో వచ్చానండి. అప్పటి వరకు అమ్మమ్మ దగ్గర పెరిగి నెక్స్ట్ అమ్మమ్మ పోషించలేని స్థితిలో ఇక్కడ నన్ను చేర్పించడం జరిగింది. ఇక్కడికి వచ్చే మూమెంట్లో నేను చాలా స్టడీలో పువర్గా బ్యాక్లో ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఇక్కడ అమ్మ తాతయ్య వాళ్ళని చూసి వాళ్ళు ఓదార్చిన తీరును బట్టి మమ్మల్ని చాలా బాగా చేరదీయడం జరిగింది. దాని తర్వాతకి 10th వరకు ప్రతిరోజు ట్యూషన్ చెప్పించడము, మేము ఏదైతే సబ్జెక్ట్లో చాలా వీక్గా ఉంటామో దాన్ని మా దాంట్లో నుండి తీసేపించి ధైర్యం నింపి, ప్లస్ మళ్ళీ మేము స్కూల్లో చదివేటప్పుడు చాలామందికి అమ్మ నాన్నలు ఉండి చాలా కష్టపడినది మేము చూసాము. దాంతోపాటు వాళ్ళు పడే బాధలు, రోజు కూలి పనికి వెళ్ళి వాళ్ళు చేసే పనిలో నుండే డబ్బులు తీసుకొని చదువుకోవడం జరిగింది. కానీ మాకు ఎలాంటి కష్టాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అమ్మ తాతయ్య మాకు బుక్కులు వెంటనే అందించడము, మాకు కావాల్సిందల్లా కొనిపించి మమ్మల్ని చాలా బాగా చూసుకోవడం జరిగింది. ఓకే, మీకు జాబ్ ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్లో, ఏ రంగంలో జాబ్ వచ్చింది? ఆఫ్టర్ 10th మా తాతయ్య వాళ్ళు మేము ఏ సబ్జెక్ట్లో అయితే బాగా చురుగ్గా ఉన్నామో గమనించి మమ్మల్ని ఆ రంగం వైపు నడిపించడం జరిగింది. 10thలో మంచి మార్క్స్ రావడంతో తాతయ్య వాళ్ళు పాలిటెక్నిక్ రాపించేసి హైదరాబాద్లో ఉన్న మెగా కాలేజ్లో ఇంజనీరింగ్ చేయించారు, డిప్లొమా. దాని తర్వాతకి అందులో కూడా మంచి స్కోర్ను బట్టి నెక్స్ట్ ఈసెట్ రాపించడం జరిగింది. ఈసెట్లో కూడా మంచి ర్యాంకు రావడం వల్ల ఇక్కడ వరంగల్లో వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బొల్లికుంటలో మంచి సీట్ రావడం జరిగింది. బాగా చదువుకొని ఇప్పటికీ మంచి మార్కులు అయితే పొందాము. నెక్స్ట్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే మాకు ప్లేస్మెంట్స్లో జాబ్స్ రావడం జరిగింది. దాని తర్వాత తాతయ్య మమ్మల్ని హైదరాబాద్కి తీసుకెళ్ళి అక్కడ జాబ్లో చేర్పించి అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఇప్పటి వరకు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. రైట్, ప్రజెంట్ మీరు ఆశ్రమంకి వచ్చారు, సో ఎందుకు, ఏమైనా పర్పస్ మీద వచ్చారా హైదరాబాద్ నుంచి? మేము చిన్నప్పటి నుండి మాకున్న ఇల్లు ఆధారం ఇది ఒక్కటే. మమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చి ఇప్పటి వరకు చేరదీసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా ఆడపిల్లల్ని మంచిగా కాపాడుకుంటూ ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. అందువలన మాకు ఎప్పటికైనా ఇది మా దృష్టిలో మా ఇల్లే అనుకుంటాము. ఇక్కడ అమ్మ తాతయ్య మాకు అమ్మ నాన్నతోనే ఈ సమానము.
నెక్స్ట్ వాళ్ళని ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా మా ఆశ్రమాన్ని సందర్శించి అమ్మ తాతయ్య వాళ్ళని చూసి ఆశ్రమాన్ని సందర్శించి మా అమ్మ తాతయ్యను మరియు ఇక్కడ ఉన్న తమ్ముడి చెల్లెలను చూసి వాళ్ళతోని ఎంజాయ్ చేసి కొంచెం కొద్దిపాటి సమయం వాళ్ళతో గడిపి నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాము. రైట్. మీరు చెప్పండి మేడం, యాక్చువల్లీ మీకు ఏ ఇయర్లో జాబ్ వచ్చింది? సో మీ సంజీవని ఆశ్రమం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పేరు? నా పేరు రోజా అండి. నేను న్యూ ఇయర్కి మా ఆశ్రమానికి మా తాతయ్య అమ్మ వాళ్ళని చెల్లె తమ్ముడు వాళ్ళని అందరినీ చూడడానికి వచ్చాము. న్యూ ఇయర్ ఇక్కడనే సెలబ్రేషన్ చేసుకుందామని నా ఫ్రెండ్స్ తోటి నేను ఇక్కడికి వచ్చాను. ఓకే. ఏ ఏ ఏ ఇయర్లో మీకు జాబ్ రావడం జరిగింది? ఏ రంగంలో? అందులో నాకు జాబ్ అయితే 2022లో వచ్చిందండి. టెక్సస్ రివ్యూలో వచ్చింది నాకు. ఓకే. ఇక్కడ అర్షనపల్లి మోహన్ రావు గారు అలాగే వినోద మేడం గారు, వారిద్దరి నుంచి ఎట్లాంటి సపోర్ట్ మీకు అందాయి? యాక్చువల్లీ నిజం చెప్పండి. నిజం చెప్పాలంటే నేను చాలా పూర్ అమ్మాయినండి. నాకు చెల్లె తమ్ముడు వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా తాతయ్య అమ్మ వాళ్ళే మా పరిస్థితిని చూసి ఆశ్రమానికి తీసుకొచ్చారు. వాళ్ళే మాకు మమ్మీ డాడీ వాళ్ళు. మా మమ్మీ డాడీ వాళ్ళు ఉన్న మమ్మల్ని అంత పెంచకపోవచ్చు. మా మమ్మీ డాడీ వాళ్ళకంటే ఎక్కువగా మమ్మల్ని పెంచారు. కాబట్టి ఇదే మా ఇల్లు, కాబట్టి మేము ఇక్కడికే వచ్చి పండుగకైనా దేనికైనా ఇక్కడికే వస్తాము. మోహన్ రావు గారు బాగానే చూసుకునే వాళ్ళ, అంటే ఫెసిలిటీస్ పరంగా, అంటే బాత్రూమ్ ఫెసిలిటీస్, కొన్నిట్లలో బాత్రూమ్ ఫెసిలిటీ బాగలేదని చెప్పేసి, ఫుడ్ బాగుండదని చెప్పేసి ఇట్లాంటివి మనం జనరల్గా వింటూ ఉంటాం. ఇక్కడ ఫెసిలిటీ ఉందా లేదా? ఇప్పుడు మేము హైదరాబాద్లో హాస్టల్స్ ఉంటున్నాం కదండి, అక్కడ చాలా మేము చూస్తూ ఉంటాం. వాష్రూమ్స్ బాగుండవు, అలా బాగుండవు, ఫుడ్స్ బాగుండవు. అక్కడికంటే ఆశ్రమంలో అయితే మనం ఇంట్లో ఎలా వండుకొని ఎలా తింటామో మా ఇంట్లో కూడా అలానే ఉంటుంది. మా ఆశ్రమంలో సేమ్ మన ఇంట్లో ఎట్లా వండుకున్నామో ఆశ్రమంలో కూడా అట్లానే ఉంటుంది. రైట్. మేడం మీరు చెప్పండి, యాక్చువల్లీ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అట్ ద సేమ్ టైం మీకు జాబ్ ఏ ఇయర్లో వచ్చింది, ఏ రంగంలో వచ్చింది? ఓకే, నా పేరు కిరణ్ బేడి. నేను 2009లో ఇక్కడికి వచ్చాను. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను. నా 10th కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ స్టడీస్ మొత్తం నేను హైదరాబాద్లో చేశాను, మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్లో. ఆ తర్వాత నాకు 2023లోనే నాకు జాబ్ వచ్చింది. రీసెంట్గా పాస్డ్ అవుట్ నేను ఆగస్ట్లోనే. సో నాకు ఎస్వి గ్లోబల్ దాంట్లో వచ్చింది, గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్. ఓకే. సో ప్రజెంట్ మీరు మీ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు, అంటే విజిట్ చేస్తూ ఉన్నారా మీ సొంత ఆశ్రమాన్ని? హౌ ఇస్ యువర్ ఫీలింగ్ గుడ్. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఈ ఆశ్రమం, మా అమ్మ, మా తాతయ్య. అంతే, వాళ్ళు లేకపోయిండుంటే ఇన్ ది సిచ్యువేషన్ నేను ఉండేదాన్నే కాదు. అసలు నేను ఇక్కడికైతే వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అంతే హ్యాపీగా అలానే ఉంటున్నాను. ఇంత పెద్దగా అయ్యి ఇప్పుడు నేను ఇలా ఉంటూ నేను జాబ్ చేసుకుంటూ బయట నేను ఉంటున్నాను అంటే చాలా గ్రేట్. అది మొత్తం మా తాతయ్య క్రెడిట్స్, మొత్తం మా తాతయ్య మా అమ్మ వల్లనే ఇదంతా. నాకు వాళ్ళే లేకపోయిందంటే నథింగ్. మీ తాతయ్య మీ అమ్మగారి పేరు మెన్షన్ చేయండి. మా తాతయ్య గారి పేరు డాక్టర్ మోహన్ రావు గారు, మా అమ్మ పేరు వినోద. ఓకే మేడం, ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు, మీరు ముగ్గురు జాబ్ చేస్తూ ఉన్నారు. ఓకే, తిరిగి మీ ఆశ్రమానికి మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? తప్పకుండా చేయాలి అని అనుకుంటున్నాం సార్. అది మాకు ఎప్పటి నుంచో ఉండిపోయింది, చిన్నప్పటి నుంచే. మేము ఇప్పుడు చేస్తున్న జాబ్ కూడా మేము దానికంటే 100 రెట్లు ఇంకా మంచి జాబ్ సంపాదించి వీలైతే గవర్నమెంట్ జాబ్కి కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం. మా అదృష్టం బాగుండి మాకు ఆ గవర్నమెంట్ జాబ్ మాకు వస్తే పక్క మా సపోర్ట్ మొత్తం ఆశ్రమం మీదే ఉంటుంది. మాకు ఫుడ్ పెట్టిందే ఇది కాబట్టి దీన్ని చూసుకోవడమే మా విజయం. మీరు చెప్పండి. ఇప్పుడు మా చెల్లె చెప్పినట్టే మేము కూడా ప్రిపేర్ అవుతున్నామండి గవర్నమెంట్కి ఎగ్జామ్స్కి. ఇప్పుడు ఒక టెక్సస్ రివ్యూలో చేస్తున్నాను కాబట్టి దానికంటే ఎక్కువ మంచి పొజిషన్లోకి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. నా ఇంటెన్షన్ అయితే మా ఆశ్రమానికి ఏదో ఒకటి చేయాలి. మేము ముగ్గురం కలిసి ఒక ప్లాన్ చేస్తున్నాము. ఏదన్నా టూర్కి తీసుకెళ్ళడం కానీ ఎక్కడికన్నా పిల్లలని తీసుకెళ్ళాలని చాలా అనుకుంటున్నాము. అది నెరవేర్చాలని మేము ముగ్గురం కోరుకుంటున్నాం. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు మేడం? అలాగే ఇప్పుడు మా అక్క చెల్లి వాళ్ళు చెప్పారు కదా, మేము అందరం కలిసి ఒక ప్లాన్ వేసుకున్నామండి. మాలాంటి ఎంతో మంది పిల్లలు బయట బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో చాలా తిరుగుతూ వాళ్ళ పరిస్థితి చూసి మాకే చాలా బాధేసింది. కొద్దిమంది పేద పిల్లల్ని, అనాథ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా మాలాగా మంచి సదుపాయాలు కల్పించి మాకు తగ్గట్టు సహాయం, మేము ఉన్న పొజిషన్ బట్టి ఇప్పుడు ప్రస్తుతం VLSAలో చేస్తున్నాను. ఇంకా ఇంకో ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ హైక్ జరగడం అవుతుంది. సో హైక్ అయ్యాక మేమందరం కలిసి
చాలామంది పేద పిల్లల్ని మరియు అనాథ పిల్లల్ని తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్పించి మాకు తగిన సహాయం వాళ్ళకి చేస్తాము. ఈ ఆశ్రమాన్ని ఎప్పటికి మేము వదులుకోము. రైట్. సో నిజంగా ఇక్కడ అర్షనపల్లి మోహన్ రావు గారు, వినోద గారు ఏదైతే చేస్తా ఉన్నో ఒక గొప్ప కాజ్ ఇది. నిజంగా ఇక్కడ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ మాటల్లో కూడా మీరైతే విన్నటువంటి పరిస్థితి. సో చూసినామండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.